నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. రాశి ఫలితాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. జూన్ మాసానికి సంబంధించి డాక్టర్ ఆర్‌బి సుధ గారు మనందరికీ సుపరిచితులు. ఎన్నో చాలా చాలా మంచి విషయాలు మనకు చెప్పున్నారు. ఛానల్‌లో ప్రతి వీడియోని వాచ్ చేయండి. లైఫ్‌కి సంబంధించిందైతే అసలు లెక్కలేదు. ఎలా ఉండాలి లైఫ్? లైఫ్ బాగుండాలంటే అసలు మనం ఏమేం చేయాలి? ఈ విషయాలు చెప్తూనే అటు న్యూమరాలజీకి సంబంధించి కూడా చాలా వీడియోస్ చేశాం. లక్కీ నంబర్స్ ఏ విధంగా ఫాలో అవ్వచ్చు? దేన్ని లక్కీ నంబర్ అంటారు? ఈ విషయాలన్నీ కూడా మేము చాలా వీడియోస్ చేశాం. ఇక ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాం జూన్ మాసానికి సంబంధించి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే మేడం. నమస్కారం. సో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది మేడం జూన్ మాసం? పాజిటివ్ అవుట్కమ్ అని చెప్పాలి. ఓకే. అందరూ ఏంటంటే రివర్స్ చెప్తారు, ఎందుకంటే ఏల్నాడ్స్ అని ఉంది కనుక ఎలా ఉంటుంది. అవును, ఏల్నాడ్స్ అని ప్రభావం ఉంటుంది. కానీ ఏంటంటే మనకి మకర రాశి వాళ్ళకి ఎస్పెషలీ సెకండ్ హౌస్లో ఈ రాశి ఆయన అధిపతి అయిన శని సెకండ్ హౌస్లో, అంటే ఫైనాన్స్ దాంట్లో ఉన్నారు, మూల త్రికోణంలో ఉన్నారు. అంటే చాలా స్ట్రాంగ్, ఇస్తే అదే పనిగా ఇస్తాడు. అంటే టామిల్లో చెప్తారు కూర పిచ్చిండు తరువు, అంటే ఏంటంటే ఇల్లు బదులయ్యి కురుస్తుంది కదా వర్షం, అలా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కుంభవృష్టి కుంభంలో ఉన్నాడు కనుక. సో తప్పక ఏలినట్స్ అని ప్రభావం తప్పక ఉంటుంది. అది ఫ్యామిలీ మీద, హెల్త్ మీద చూపిస్తుంది ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ లో. కానీ ఈ నెల మనం మాట్లాడుకోవాలి అంటే కొంచెం పాజిటివ్ అవుట్కమే మాట్లాడుకోవాలి. వీళ్ళ కెరియర్ ప్రాస్పెక్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. ఎందుకంటే మనకి 10th లో అంటే వీనస్ ఏమో మనకి మూవ్ అయ్యాడు కదా, ఫిఫ్త్ లోకి వచ్చాడు, ఓన్ హౌస్ లో ఉన్నాడు, బాగుంటుంది. అంటే ఏంటి, కెరియర్ ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి. అలాగే ట్రాన్సిషన్ కూడా అవుతుంది. ట్రాన్సిషన్ అంటే ఏంటి, ఈ జాబ్ నుంచి ఇంకో జాబ్కి మారడం కానీ, లేకపోతే ఇంకా ఉన్నత స్థాయికి, అంటే పొజిషన్ మారాలి కదా. సో మోర్ దెన్ ఫైనాన్షియల్ థింగ్, పొజిషన్ మారే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం మారినప్పుడు కొంచెం శ్రమ కూడా ఉంటుంది. సో ఏలినాటి ప్రభావం అక్కడ వచ్చేస్తుంది అనమాట. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. మనం చూడాలి అంటే ఇక్కడ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, ఫ్యామిలీ ఎస్పెషలీ దాంపత్య జీవితంలో పార్ట్నర్ కొంచెం అగ్రెసివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే సాటిస్ఫాక్షన్ కొంచెం తక్కువ ఉంది ఆ రిలేషన్షిప్ లో అనేది కనిపిస్తోంది. డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి అందరికీ తప్పవు. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అది కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. కొంచెం పార్ట్నర్ తోటి సన్నిహితంగా, పేషెంట్ గా, లవింగ్ గా మాట్లాడడం అనేది మంచిది. అఫెక్షనేట్ గా చాలా మంచిది. అది ఉండాలి. అది ఒక టైంలో ఏంటంటే మనం కొంచెం పట్టు విడుపు ఉంటే నెక్స్ట్ టైం వాళ్ళు కూడా చేస్తారు కదా. సో ఎవరైనా సరే, మగాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే కొత్తగా దాంపత్య జీవితం మొదలెట్టే వాళ్ళందరికీ కూడా ఈ సూచనలు అనేవి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ పాటించవలసిందే. అలాగే కొత్తగా పెళ్ళవ్వాలి, మేము ఇప్పుడు చూస్తున్నాం అనే వాళ్ళందరికీ ఏంటంటే మనకి తగిన వాళ్ళు దొరికే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట. ఏల్నాడ్స్ అనే ప్రభావం తప్పక ఏంటంటే ఫైనాన్స్ అండ్ దీంట్లో కూడా ఉంటుంది అనమాట. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ లోనూ ఉంటుంది, హెల్త్ మీద ఉంటుంది. సో ఈ మూడింటిని కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. డిసగ్రిమెంట్స్ ఎక్కువ పెట్టుకోకూడదు. అండ్ ఆల్సో ఏంటంటే పాజిటివ్ గానే ఉండాలి, పాజిటివ్ గానే కొంచెం మాట్లాడాలి. అందుకనే పర్సనల్ డెవలప్మెంట్ అని చెప్తూ ఉంటాం అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు ముందుకు సాగాలి, అన్నిట్లోనూ బాగా ఉన్నత స్థాయికి రావాలి అంటే కొన్ని పరిహారాలు చేయాలి తప్పక. శనికి చేయవలసిందే ఏంటంటే శని కాలు పట్టుకోవాలి, శని భగవాన్ కాలు. సో ఏది కావాలన్నా ఇచ్చేస్తాడు. అంటే ఏంటి ఏల్నాడ్స్ అనేది కష్టం ఇస్తాడు, కానీ శని భగవానుడు ఏంటంటే కాళ్ళు పట్టుకున్నా కూడా కొన్నిసార్లు మనకి ఏల్నాడ్స్ అనిలో మనకి అన్ని పనులు జరగవు. సో ఏ పని జరగాలన్నా కూడా కొంచెం ప్రయత్నించాలి. శ్రమ అధికం ఉంది, శ్రమ చాలా అధికం కనిపిస్తోంది. సో ముందుకి దూసుకెళ్ళాలి అన్నప్పుడు అధిక శ్రమ పడాలి. ఎస్పెషలీ స్టూడెంట్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, అలాగే ఏంటంటే దూర దేశాలు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అని ప్రయత్నించే వాళ్ళకి, వీళ్ళందరికీ అన్నమాట. అండ్ ఆల్సో శ్రమ అధికం కనుక తప్పక వాళ్ళకి వస్తుంది, కానీ వాళ్ళకి కావాల్సింది వస్తుందా అనేది చెప్పలేం. అలాగే ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ టైం అందరికీ తెలుసు, మనకి అనుకున్న మనకి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువే, మనకు అనుకున్న దానికన్నా కొంచెం తక్కువే రావచ్చు. అందుకని మనం చెప్పేది ఏంటంటే శ్రమ చాలా ఎక్కువ, చాలా అధికం అన్నమాట. దానికి తగిన ఫలితం అనేది తక్కువ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని శ్రమ పడడం మానేయకూడదు.
అది కూడా వెరీ ఇంపార్టెంట్. రైట్, రైట్. సో అలాగే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. అండ్ ఆల్సో రెండో ఇంట్లో మనకి శని ఉన్నారు, మూడో ఇంట్లో రాహు ఉన్నారు. అదేంటంటే ఆ ధైర్యం అనేది ఉంటుంది. ఆంట్రప్రెన్యూరల్ జర్నీ, ఎవరైనా ఆంట్రప్రెన్యూర్స్ దీంట్లో ఉన్నారంటే వాళ్ళందరికీ పాజిటివ్ అవుట్కమ్. రైట్. డైనమిక్ క్యారెక్టర్స్ అంటాం కదా, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఆంట్రప్రెన్యూర్ జర్నీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషలీ ఈ నెలలో ఏంటంటే ముందుకు సాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే బిజినెస్ పీపుల్ కూడా మంచి రాబడి వస్తుంది వాళ్ళకి అనేది. అంటే శ్రమ చేయాలి, శ్రమ పడింది రాదు కదా. సో శ్రమ పడిన తర్వాత దానికి తగిన ఫలితం ఓన్లీ ఫైనాన్సెస్ దగ్గరే ఇక్కడ వీళ్ళకి బాగుంటుంది. మిగతా అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మన పరిహారాల విషయానికి వస్తే శని భగవాన్ కాలు పట్టుకోవాలని చెప్పాను. తప్పక ఏంటంటే ప్రదక్షిణ చేయడం 54 సార్లు 108 సార్లు చేయాలి. అలాగే శని దానం ఇవ్వడం అంటే ఏంటంటే నల్ల నువ్వులు, నల్ల గొడుగు, ఒక నల్ల మేకు, ఒక నల్ల గుడ్డ ఏదైనా ఇవ్వచ్చు. కానీ యూజువల్ గా ఏదైనా అంటే మనం ఇచ్చేది నల్ల నువ్వులు ముఖ్యం. ఇస్తారు. మంచి నూనె కూడా చెప్తూ ఉంటాం మనం. అవన్నీ వ్యక్తిగత జాతకం పరిశీలించినప్పుడు అవన్నీ ఇంకా ఎక్కువ చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది. అలాగే అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ వెళ్ళి చేయడం అనేది మంచిది. అలాగే పెళ్లి కావాలి, అలాగే పిల్లలు, ఇప్పుడు మనం పిల్లల కోసం చూస్తున్నాం అంటే కొంచెం డిలే అవుతూ ఉంటాయి కదా, డిలేస్ అవుతున్నాయి కనుక తప్పక మనం ఏంటంటే చండీ చేయడం మంచిదన్నమాట. చండీ పాట్ అంటాం కదా, చండీ పాట్ చేయడం మంచిది. అలాగే స్ట్రే డాగ్స్కి కానీ నల్ల కుక్కకి మనమేమో సాటర్డే ఏదో ఒకటి ఆహారం ఇవ్వడం అనేది చాలా మంచిది అన్నమాట. ఇవన్నీ చేస్తే కొంచెం పాజిటివ్ దిశగా వెళ్ళొచ్చు అన్నమాట. సో మకర రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహిస్తే మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. అందులో మొట్టమొదటిది వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవడమే. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకుంటేనే మీకు అసలు మీ జాతకం ఎలా ఉంది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది కాస్త కుస్త అవగాహన వస్తుంది. ఇక పూర్తి స్థాయిలో మీకు అవగాహన రావాలి, మీ వ్యక్తిగత జాతకాలు ఎలా ఉన్నాయి, ఏ టైంలో కలిసి వస్తుంది, ఈ విషయాలన్నీ చాలా గోప్యంగా ఉంచి చెప్పడం జరుగుతుంది. మీరు కాల్ చేసినా వాట్సాప్ చేస్తా. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ మకర రాశి వారందరికీ విషయం చేరాలి అంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.